శుద్ధీకరణ కూడిక కొరకు ప్రార్థన పూర్వకంగా కొన్ని మాటలు మీకు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే లైవ్ చూస్తున్న వాళ్ళు బైబిల్ క్విజ్ ఉంటుంది రేపు ఆదివారం. రెగ్యులర్గా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళే రాయండి, బలవంతంగా వద్దు. కానీ ఎవరైతే రాస్తున్నారో వాక్యం చదివితే మీరు చేసే పనులు సఫలమవుతాయి కనుక వాళ్ళు రాయటానికి సిద్ధపడి ఉండాలని కూడా ప్రేమతో తెలియజేస్తూ వాక్యంలోకి వెళుతున్నాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. ఓపెన్ యువర్ బైబిల్. అందరూ ఒళ్ళో పెట్టుకోవాలి, మీ బైబిల్ చక్కగా చూడాలి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 10వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నాను. రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడి బరువును చేశాను, నేను దాన్ని మరింత బరువు చేస్తానని చెప్పాను. చాలు. ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. రాజైన రెహబాము, గట్టిగా, రాజైన రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేసి. చాలు. ఈ శుద్ధీకరణ కొడికలో మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే త్రోసివేయుట అనండి. చాలు. ఇక్కడ రెహబాము అనే ఒక రాజు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ వెళితే సొలొమోను కుమారుడైన రెహబాము పెద్దల ఆలోచనని త్రోసివేశాడట. ఆల్రెడీ వాళ్ళ నాన్న కొంత బరువులు వాళ్ళ మీద పెడితే ఈయన వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బరువులు పెట్టడం, యవనస్తులు ఆలోచన తీసుకుని ఆయన నడిచినట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. మా పెద్ద పాస్టర్ గారు ఈ వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కొన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే రెహబాము, యోరోబాము, జండుబాము, ఈ పేరు గుర్తుంటే బాగా గుర్తుంటుంది అనేవారు అన్నమాట. ఈ రెహబాము యొక్క స్థితి మనం చూస్తే పెద్దలు చెప్పిన ఆలోచన త్రోసివేశాడట. ఈరోజు ఈ శుద్ధీకరణ కూడికలో మన ఆత్మీయ జీవితం మరింతగా శుద్ధి చేయటానికి కొరకే పెద్దలు మాట తెలుసు కదా, సద్దన్నం మూట అని మన పెద్దలు చెప్పినట్లు ఈ మధ్యలో పెద్ద ఆయన ఎవరో చెప్తూ, సద్దన్నం ఎవరో తింటలేదయ్య గారు, ఇప్పుడు అంతా బ్రేక్ఫాస్ట్, దాన్ని ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ వచ్చిన తర్వాత సద్దన్నం ఎవరు తింటలేదండి. అలాగే పెద్దల ఆలోచన ఎవరికి నచ్చట్లేదు, ఎవరికి నచ్చిన ఆలోచన వాళ్ళే అని ఒక పెద్ద ఆయన సలహా చెప్తూ ఈ మాట చెప్పారు. నిజమే, మన ఆత్మీయ జీవితంలో పెద్దల ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి పెద్దలు ఎవరయ్యా అంటే దేవుడి తర్వాత దైవజనుడే. దైవజనుడు మనకి ఏదైనా చెప్పాడు అంటే అది ఎంతో అనుభవపూర్వకంగా ఆత్మీయ వాక్య ఆధారాలతో దైవజనుడు మనకి చెప్తాడు. అది ఏది చెప్పినా చేయటానికి సంసిద్ధమైతే మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. 3.5 సంవత్సరాలు అందరు కరువులో ఉన్న సారెపతి విధవరాలు ఎందుకు పోషించబడిందంటే ఒకటే రీజన్, దైవజనుడు చెప్పినట్లు ఆమె చేసింది కనుక. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా దైవజనుడి యొక్క ఆలోచన, దానిని మనం ఎప్పుడు త్రోసివేయకూడదు. ఎందుకో మనకే ఆయన పర్టికులర్గా చెప్పాడు అనే ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని వినగలిగితే ఇప్పుడే కాదు, రాబోయే కాలానికి కూడా మీరు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటారు. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్తాను. డాక్టర్ గారు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు
డాక్టర్ గారు ఎక్స్పీరియన్స్తో ఇంకా చెప్పుకోవాలంటే ఆల్రెడీ ఆయన చదివారు కాబట్టి, మెడిసిన్ సంబంధించిన చదువు ఆయన చదివారు కాబట్టి ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ఒక ఆలోచన చెప్తాడు, గైడెన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్ వాడండి, ఇలాగ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి, వాకింగ్ చేయండి. డాక్టర్ గారు చెప్పిన ఆలోచన ఎవరైతే పాటిస్తారో వాళ్ళు నిజంగా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే ఆయన మెడిసిన్కి సంబంధించిన చదువు అంతా చదివాడు కాబట్టి పెద్ద మనసుతో వాళ్ళు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మనం పాటిస్తే మంచిది. అది డాక్టర్ గారికి ఏం పని ఉందో అలా చెప్తూ ఉంటాడు, నేను తినొద్దంటాడు నన్ను అంటే ఇంక మనం చేసేది ఏముంటుంది. డాక్టర్ గారు ఎందుకు ఆయన డాక్టర్ అయ్యారంటే ఆయన చదివాడు కాబట్టి, దానికి సంబంధించినంత తెలుసు కాబట్టి చెప్తారు. చెప్పినప్పుడు ఆ ఆలోచన నిర్లక్ష్యం చేశారు. ఈ మధ్యలోనే చాలామంది చెప్తా ఉన్నారు, ఏమండి బాబు డాక్టర్ గారు ఎంత చెప్పినా బాబు వినట్లేదండి, వినకపోవటం వల్లేనండి ఈ హెల్త్ అంతా ఇలాగే పాడు చేసుకున్నాడండి. ఈయన తినొద్దండి అన్నా సరే వినకుండా తిని తెచ్చుకున్నాడండి కష్టమని చాలామంది పెద్దోళ్ళు చెప్పిన మాటలు. సరే డాక్టర్ గారిని పక్కన పెడదాం. టీచర్స్ పిల్లలకి ఎందుకు చెప్తారు చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ చదివారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ ఆ స్థాయి దాటొచ్చారు కాబట్టి చెప్తారు. చదువుకోరా బాబు, ఇప్పుడు చదువుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పిన ఆ పిల్లోడికి ఏమీ ఎక్కదు. మా మాస్టర్ బుర్ర తినేస్తున్నాడు, సెలవుల్లో కూడా హోంవర్క్ ఇచ్చేస్తున్నాడు. ఇలాగే పిల్లలు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. టీచర్ ఎందుకు చెప్పాడా అని ఆలోచించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. టీచర్ గారు చెప్పినట్లుగా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. కనీసం గవర్నమెంట్ జాబ్ రాకపోయినా, ప్రైవేట్ జాబ్ అయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అంటూ ఒక భవిష్యత్తు ఉంటుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో తల్లిదండ్రులు కొన్ని సలహాలు మనకి ఇస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఆలోచన మనం ఎప్పుడు కూడా త్రోసివేయకూడదు. ఎందుకంటే మనకంటే వాళ్ళు ఉన్నత స్థాయిలో అన్నీ ఎదుర్కొన్నారు వాళ్ళు. కనుక తల్లిదండ్రులు మనకి ఎప్పుడు ఏ ఆలోచన ఇచ్చినా దాన్ని త్రోసివేయకూడదు. ఇటు భౌతిక తల్లిదండ్రులైనా, ఆత్మీయ తల్లిదండ్రులని పిలువబడుతున్న సేవకులైనా, ఏదైనా మనకు ఆలోచన చెప్పినప్పుడు దాన్ని త్రోసివేయకూడదు. అది మనకంత క్షేమము కాదు. దేవుడే ఈ రాత్రి అన్ని కోణాల్లో మీకు అర్థమయ్యే విషయాన్ని స్పష్టంగా ప్రభు ప్రకటించునుగాక. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? తల్లిదండ్రులు కొన్ని అద్భుతమైన గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఒక తండ్రి ఇలా చెప్పాడు, ఏమన్నారంటే, సహకారులందరూ దూరమైనప్పుడు బాగా వినాలి, సహకరించే వాళ్ళందరూ దూరం అయిపోయినప్పుడు సాటి అయిన సహాయం యొక్క విలువ తెలుస్తుందంట. అంటే అన్ని విధాలుగా సహకరించే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ సహకారులు అందరూ దూరం అయిపోయినప్పుడే సాటి అయిన సహాయం యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుందంట. పెద్దలు చెప్పిన ఆలోచన అంటే నీ చుట్టూ సహకరించే వాళ్ళు ఉన్నంతసేపు సాటి అయిన సహాయం యొక్క విలువ తెలియదు. వీళ్ళందరూ దూరం అయిపోయినప్పుడే సాటి అయిన సహాయాన్ని దేవుడు ఎందుకు చేశాడో అప్పుడు తెలుస్తుందట. ఇది పెద్దలు చెప్పిన ఆలోచన. సో ఏది ఏమైనా ఈ రాత్రి వేళ వాక్యపు వెలుగులో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. కుడి చేతుల పైకి అందరూ హల్లెలూయా చెప్తారా? సో ఇక్కడ రెహబాము పెద్దల ఆలోచన నిర్లక్ష్యం చేశాడు. ఈ రోజున విశ్వాసులుగా పిలువబడుతున్న మీరు ఏ విషయాల్ని త్రోసివేస్తున్నారో, లేకపోతే దేవుని ప్రజలు ఏ విషయాల్ని త్రోసివేస్తున్నారో ముచ్చటగా మూడు మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చదవండి. మొదటి మాట, ఏమి త్రోసివేస్తున్నారు ప్రజలు?
అని అంటే కొన్ని మాటలు, 3 మాటలు మీకు చెప్తాను. అందులో మొదటి మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాలు చదవగా విందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్యాలు చదవగా విందాం. కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. వారిలో హుమానై, అలెగ్జాంద్రే ఉన్నారు. వీరిని దూషించకుండా శిక్షించుటకే వీరిని సాతానికి అప్పగించితిని. చూడండి, మొదటి మాట ఏమిటంటే మంచి మనస్సాక్షిని అనండి ఒకసారి గట్టిగా. కొంతమంది అంట మంచి మనస్సాక్షిని త్రోసివేశారంట. అందులో 2 పేర్లు మెన్షన్ చేస్తున్నాడు పౌలు. హుమానై, అలెగ్జాంద్రియా వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు నేను సాతానికి అప్పగించేశాను. ఎందుకంటే మరి వాళ్ళు చెప్పిన మాటే వినకుండా త్రోసివేస్తే ఇంకెందుకు అని కావాలని సాతానికి నేనే అప్పగించేస్తానని పౌలు అంటారు. ఇక సాతాను గడి చేతిలోకి వెళ్ళిపోతే మనం ఏం చేయగలుగుతాం? ఇట్టి మనస్సాక్షిని వాళ్ళు త్రోసివేశారు. వాళ్ళ జీవితం ఎలా ఉంది అని మాట్లాడితే బద్దలైనట్లుగా వాళ్ళ లైఫ్ బద్దలైపోయిందట. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన మంచి మనస్సాక్షి, అంతరాత్మం ప్రతి విషయం కూడా మనకు చెప్తూ ఉంటుంది. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు, నువ్వు మాట్లాడే విధానం సరిగ్గా లేదు, నీ చూపులు సరిగ్గా లేవు, నీ ప్రవర్తన సరిగా లేదు, వాక్యానికి అప్పగించుకోవడానికి నీ మనసు ఏమాత్రం అంగీకరించట్లేదు. అనేక సందర్భాల్లో ప్రభు నేను హెచ్చరిస్తున్నా. మంచి మనస్సాక్షిని కూడా చాలామంది అంట త్రోసివేశారంట. ఒకప్పుడు ఆ మనస్సాక్షి చాలా మంచిగా ఉండేదట. ఏదైనా చిన్న లోపం కనబడితే అమ్మో వెంటనే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయాలి, అమ్మో దేవుని సందులో ఉపవాసం ఉండాలి, శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచబడాలి, ఈ పవిత్రమైన బలలో అయోగ్యులుగా ఇది పాల్గొనటం మనకి శిక్షావిధి అని వెంటనే పశ్చాత్తాపడేవారంట ఒకప్పుడు. కానీ ఇది రొటీన్ అయిపోయింది. బలారాధన ప్రతి వారం జరిగేదే, ప్రతి ఫస్ట్ సండేలో మనం పాల్గొంటాం. శుద్ధీకరణ కొద్దిసేపు ఆయన అరుచుకుంటూ ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ మనం మామూలే అని కొంతమంది అంట వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళే త్రోసివేసుకున్నారంట. అందుకని బద్దలైనట్లుగా వారి విశ్వాస జీవితం పాడైపోయింది. ఈ రాత్రి ఒక దైవజనుడిగా, ఒక అన్నగా మీతో చెప్తున్నాను, నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీ మనస్సాక్షి ఎలా నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నిస్తుంది. నీ అంతటి నీవే ఆలోచించు. ఒక సేవకునిగా నేను ఆలోచించి దేవుని ఎదుట నేను నిలబడి ఉన్నా. మీ ఆత్మీయ జీవితంలో కూడా మీ మనస్సాక్షి మీ గురించి ఏమని చెప్తుంది? నేరారోపణ చేస్తే దేవుని ఎదుట తగ్గించుకుని తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడితే తప్పు లేదు. కానీ చెప్పినా నీకు అంతరాత్మ చెప్తున్నా కూడా దాన్ని ప్రక్కన పెట్టి త్రోసివేసి పర్వాలేదులే అని అనుకుంటే సాతానుగాడి చేతిలోకి అప్పగించుకున్నాడంట. ఏ విధము చేతనైనా మీ మనస్సాక్షి శుద్ధి చేయబడునుగాక, సరి చేయబడునుగాక, నిర్మలమైన మంచి మనస్సాక్షిని దేవుడు మీకు ఇచ్చునుగాక. దావీదు మనస్సాక్షి చూడండి, అబ్బా ఎంత మంచి మనస్సాక్షి అండి దావీదుకి. ఒక్క చిన్న తప్పిదం చేస్తేనే పశ్చాత్తాపడిపోయేవాడండి. జస్ట్ సౌలు వస్త్రం అలా కోసాడంతే, వెంటనే మనసులో నొచ్చుకొని తన పశ్చాత్తాపంతో ఎంతగా కీర్తనలు రాస్తూ వచ్చాడు ఆ మాటలు. కానీ కొంతమంది ఏంటో ఎన్ని తప్పిదాలు చేసినా, ఎంత దేవునికి విరోధంగా మాట్లాడినా, ప్రవర్తించినా, నడిచినా
కొంచెం కూడా వాళ్ళ మనస్సాక్షి పశ్చాత్తాపడదు, కొంచెం కూడా సరైన రీతిలో శుద్ధి చేసుకోరు. ఈ రాత్రి ఏ విధము చేతనైనా మనస్సాక్షి నిన్ను నొప్పిస్తున్నప్పుడు, మనస్సాక్షి నిన్ను ఒప్పిస్తున్నప్పుడు ఆ మంచి మనస్సాక్షిని త్రోసివేయొద్దు. దేవుని ఎదుట మనం అందరం శుద్ధి చేసుకుందాం, పరిశుద్ధపరచుకుందాం. ప్రభు వాళ్ళకి మనలందరిని దేవుడు యోగ్యులుగా మార్చునుగాక. గట్టిగా ఒకసారి ఆమెను చెప్తారా? ఆ మధ్య కాలంలో ఒక 2 ఏళ్ల క్రితం ఒక తల్లి అయ్యగారు ప్రార్థన చేయండి అని చెప్పి ఇలా కోరుకుంది. ఏమన్నదంటే, అయ్యా వాళ్ళు మాకు కావలసిన వాళ్ళే, ఓ మాటలో చెప్పాలంటే దగ్గర బంధువులే, వాళ్ళకి అవసరంలో ఉన్నారని రోజు పదే పదే అడగ్గా సరే ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఏదో స్థలం కొనుక్కుంటున్నారని చెప్పారు. సరే మరి బంధువులం కదా, దగ్గరోళ్ళం కదా, మరి తెలుసుండు కూడా సహాయం చేయకపోతే ఎలాగ అయ్యారని పదే పదే వాళ్ళు అడగ్గా మా పిల్లల ఫీజులు కట్టడం మానేసి ఈ ఇన్స్టాల్మెంట్ మీద 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కట్టే పరిస్థితి ఉంటుంది కనుక సర్లే తర్వాత కడదామని అనుకుని వీళ్ళు ఏదో దగ్గర బంధువులే కదా, ఇబ్బందుల్లో ఉన్నారు కదా అనుకుని మేము మా ఖర్చులు మానేసుకుని మా ఇంట్లో పనులు పక్కన పెట్టేసి వాళ్ళ ఆపదలో ఉన్నారని సహాయం చేశామయ్యా. సహాయం చేసి 2 సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇప్పటికి ఆ డబ్బుల సంగతి ఏమీ చెప్పట్లేదు. ఎప్పుడు అడిగినా సరే మేము ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడే కదా ఉండేది మేము, ఇట్లాగే అంటున్నారు. కానీ పొరపాటును కూడా ఆ చేసిన సహాయం వాళ్ళు మర్చిపోయాయ్యా. మేమేమో పెద్ద మనుషులు లేకుండా, ఏమీ ఆధారాలు లేకుండా, ఏట్ల మీద కూడా సంతకాలు పెట్టించుకోకుండా ఇచ్చేసాం, తెలిసిన వాళ్ళే కదని. కానీ ఇప్పుడు అలా డబ్బులు తీసేసుకుని ఆ డబ్బుల గురించి ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు బాప్తిసం పొందుకున్నారు అయ్యగారు, వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు అయ్యగారు. ఎన్నిసార్లు అడిగినా ఆ సంగతి మాత్రం ఏమీ నొచ్చుకోవట్లేదు అయ్యగారు వాళ్ళకి. నేను అనుకున్నప్పుడు అరే వీళ్ళ మనస్సాక్షి వాతవేయబడిపోయిందా? పౌలు అంటాడు, కొందరు మనస్సాక్షి అంట వాతవేయబడిన స్థితిలో ఉంటుందంట. చూడండి, మీకే అర్థమవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. అక్కడ పౌలు గారు ఈ మాటలు చెప్తున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై. చూడండి, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. కొంతమంది అంట వాత వేయబడిన స్థితిలో ఉంటారు. వాత వేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? అక్కడ సూదెట్టు గుచ్చిన, ఒకవేళ ఈ ధాన్యం బస్తాలు కొడతారే, డబ్బులను తీసుకుని అలా గుచ్చిన వాళ్ళకి తెలియదంట, స్పర్శ తెలియదంట. ఎందుకంటే వాత వేయబడిపోయింది వాళ్ళ మనస్సాక్షి. చేసిన తప్పుగా వాళ్ళకి అనిపించదంట. ఇలా మాట్లాడకూడదు కదా అని వాళ్ళకి అనిపించదంట. అరే ఇలా చేయకూడదు కదా అని వాళ్ళకి అనిపించదంట. నేను రక్షింపబడ్డాను కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా వాళ్ళకి అనిపించదంట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మనస్సాక్షి వాత వేయబడింది. ఈ రాత్రి మీరు ఆలోచించండి. ప్రభు బలని మీరు సమీపించాలి. పవిత్రమైన మంచి మనస్సాక్షితో ఆ బలలో మనం చేతులుంటేనే అది మన కుటుంబానికి, మనకి, జీవితానికి ఎంతో క్షేమం. లేదు ఇలాగే చెప్తారు, ప్రతిసారి ఇలాగే చెప్తారు అని అనుకుని అవిధేయతతో నువ్వు ఈ బలలో చేతులుంటే అది నీకు క్షేమం కాదు. శుద్ధి చేసుకోవటానికి ఒక మంచి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. యేసు నామములో పరిశుద్ధపరచబడునుగాక, యోగ్యత దేవుడు నీకు ఇచ్చునుగాక. చూడండి, కొన్ని ఉదాహరణలు, కొన్ని వాక్యాలు మీకు చదివిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం చూడండి ఒకసారి. అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు గారడి సిమోన్. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు, అందుకని ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు.
ఎవరు చెప్తున్నారంటే దైవ వాక్యం అక్కడ భక్తులు సేవకులు చెప్తున్నారు. ఏమంటున్నారంటే దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు, అందుకని ఈ కార్యక్రమంలో నీవు పాలి భాగస్సు రావటానికి వీల్లేదు. గారడి సీమోన్ ఎలా ఉండేవాడంటే అన్ని గారడీలు చేయటం, అంత మ్యాజిక్లు చేయటమే. పాల్గొన్నామంటే దేవుడు అంటారు అస్సలు నీకు యోగ్యత లేదు, ఎందుకంటే నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. హృదయంలో నుండి ఇంచుమించు 13 రకాల కార్యాలు బయలుదేరి మనిషి జీవితం అంతటినీ అపవిత్రపరుస్తూ ఉంటాయి. ఈ గాడి సీమోన్ జీవితం చూస్తే హృదయం సరిగ్గా లేదు. అయితే అట్ ద సేమ్ టైం బైబిల్లో మరొక వ్యక్తి నాకు కనిపించాడు. ఆ వ్యక్తిని గురించి బైబిల్ చదివితే ఏమని రాస్తుందంటే, ఆ వ్యక్తిని దేవుడు చూసినా, అక్కడున్న ప్రజలు చూసినా, ఈవెన్ సింహాలే చూసినా దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు తెలుసా? నిర్దోషిగా కనబడుతున్నాడంట. మరి సింహాలకి ఏం చేశాడో తెలియదు కానండి, సింహాలు కూడా హాని చేయలేదండి. అంటే ఆయన దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడంటే ఏ దోషం లేని వాడిగా కనబడుతున్నాడు. చూద్దాం, ఆ మాట కూడా చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 21వ వాక్యం చూద్దాం. దానియేలు పుస్తకం 6:21 చూద్దామా, ఈ మాట చదువుదామా? 6:21. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను సింహాలు నాకు ఏ హాని చేయలేదు, వాటి నోళ్ళని దేవుడు మూయించేశాడు. ఏమండి, సింహాలు కూడా హాని చేయలేదంటే ఆయన దేవుని దృష్టికి, సింహాల దృష్టికి, ప్రజల దృష్టికి ఎంత నిర్దోషిగా కనబడ్డాడు చూడండి. ఈ రాత్రి ఈ ఉపవాస శుద్ధీకరణ కోడికలో ఇది ఎవరంతట వాళ్ళే శుద్ధి చేసుకునే కోడిక. ఒక సేవకులుగా మేము కూడా ఉపవాసం ఉంటాం, మేము కూడా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటాం, మేము కూడా దేవుని ఎదుట ప్రభా ఆ యోగ్యత మాకు ఇవ్వండి అని చిన్న చిన్నగా ఏ లోపం మాలో ఉండకుండా శుద్ధి చేయండి అయ్యా. సింహాలే అతనికి హాని చేయలేదంటే ఆయన ఎంత నిర్దోషిగా కనబడుతున్నాడు చూడండి. ఈ రాత్రి నా ఆశ ఏమిటంటే చిన్న లోపం కూడా మనలో కనపడకూడదు. అలాంటి శుద్ధీకరణ యేసే మీకు ఇచ్చునుగాక. గట్టికోసారి ఆమేనంటారా? అలాంటి శుద్ధీకరణ మనకు కావాలి. చిన్న మచ్చ కూడా కనబడకూడదు, చిన్న లోపం కూడా కనబడకూడదు. అలాంటి పవిత్రత కొరకే ప్రయాసతో దేవుని సందులో ఈ రాత్రంతా దేవుని పాదాల దగ్గర మీరు ప్రార్థన చేసుకోవాలి. శుద్ధీకరణ కూటం అంటే కూటం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి పడుకోవటం కాదు, కానీ కనీసం కొద్దిసేపు అయిన వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ప్రేయర్ చేసుకోవాలి. ప్రభువా ఏ లోపమున నన్ను దిద్దండి. దైవజనులు పెద్ద పాస్టర్ గారి దగ్గరికి ఓ తల్లి ఈ బల్లారాధనకి వచ్చి ఇలా ప్రార్థన చేసుకుంటా అడిగిందంట, అయ్యగారు దేవుడు నన్ను క్షమిస్తాడా అని. ఏమమ్మా నువ్వు దేవుడు క్షమించలేనంత పెద్ద పాపం ఏం చేసావు అమ్మా చెప్పు. దేవుడు క్షమించలేనంత పెద్ద పాపం ఏం చేసావు చెప్పమ్మా అని. ఏం లేదు అయ్యగారు, మా చిన్నోడు మాట వినకపోతే గాడిదా అని తిట్టాను. గాడిదని తిట్టినందుకే 2 రోజులు ఉపవాసం ఉందంట ఆమె. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి మీ సంగతి ఏంటి? మీ నోట ఎన్ని విలువైన మాటలు వస్తున్నాయో, ముత్యాలు లాంటి మాటలు వస్తాయో. కొంతమంది చూపులు ఎంత పవిత్రంగా ఉంటాయో, కొంతమంది చేసే క్రియలు ఎంత అద్భుతంగా ఉంటాయో. మరి మీరు ఎంతగా దేవుని ఎదుట శుద్ధి చేసుకోవాలి చెప్పండి. నాలో ఏ లోపం లేదండి, నేను చాలా యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అంత రోడ్ని అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యే తల్లిలు అని చెప్పొచ్చు. కొంతమంది ఎట్లుంటారంటే యేసు ప్రభు తమ్ముళ్ళలా ఉంటా ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. కొంతమంది యేసు ప్రభు అక్కలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈయన భూతద్దం పెట్టి చూస్తే అందరిలో లోపం కనబడుతూ ఉంటుంది. అందుకే ఈ కూడిక
శుద్ధి చేసుకోవటానికే. సింహాలు కూడా ఏమంటే సింహాలు కనబడితే పండగ చేసుకుంటాయి కదా. దానియేలు ఎంత, అందుకే ఆయన తినే ఆహార విషయంలో కూడా శుద్ధి చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఈ రాత్రి అలాంటి శుద్ధీకరణ, మంచి మనస్సాక్షిని త్రోసివేయొద్దు. ఆ మంచి మనస్సాక్షిని కాపాడుకుంటేనే దేవుడు మనల్ని బల్లకి యోగ్యులుగా మారుస్తాడు. అట్టి కృప మనకందరికీ దేవుడు దయచేయనుగాక. రెండో వాక్యంలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, వేటిని మనం త్రోసివేయకూడదు అంటే, చాలామంది మంచి మనస్సాక్షిని త్రోసివేస్తున్నారు. ఇంకా రెండోది, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11-12 వాక్యాలు చదవగా విందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11-12 వాక్యాలు చదవగా విందాం. అయ్యో అయ్యో, ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని, తుదకు నా మాంసము నా శరీరము క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశాన్ని నేను ఎట్లాగ త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎలాగ తృణీకరించిన, బోధకుల మాట నేను ఎందుకు వినలేదు, ఉపదేశకులకి నేను ఎందుకు చెవి యొగ్గలేదు. ఇక్కడ మాట్లాడుతున్న రెండో మాట ఏమిటంటే, ఉపదేశమును త్రోసివేయుట. ఎంతోమంది అయ్యో అయ్యో అనే పదం ఎప్పుడంటాం చెప్పండి? అంతా అయిపోయిన తర్వాత అయ్యో అనే పదం అంటాం. ఇంకా అయిపోయింది అయ్యా బాబు, ఇంకా ఆ ఛాన్స్ లేదు, అవకాశం లేదన్నప్పుడు అయ్యో అనే పదం వస్తూ ఉంటుంది. ప్రవక్త యెషయా ఏమంటాడు తెలుసా? అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన ఉండి అంటాడు. వాళ్ళ మధ్యలో నేను నివసిస్తున్నాను అంటాడు. ఆ అయ్యో అనే పదం మామూలుగా మాట్లాడుకునే పదం కదా అది. ఇక అంతా అయిపోయింది బాబు, ఇంకా అవకాశం లేదు అనే సందర్భాలు అయ్యో అని బాధపడతా చెప్తా ఉంటా పదాన్ని. ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, అయ్యో నేను ఎలా ఉపదేశాన్ని త్రోసివేశాను, ఎందుకు నేను నా బోధకుల మాట వినలేదు అని తనలో తను బాధపడుతూ చెప్తున్న మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దైవజనుడిగా నా ఆలోచన ఏమిటంటే, ఎన్నిసార్లు మనకు ఉపదేశ క్రమం బోధించబడుతుంది, ఎన్నిసార్లు దేవుని వాక్యం మనం అద్భుతంగా దేవుని మాటలు వింటున్నాం, కానీ వింటమేనా, దాన్ని ఏమన్నా పాటించే అనుభవాలు ఉన్నాయా, ప్రక్కన పెట్టి త్రోసివేసే స్థితిలో ఉన్నాయా? ఆలోచిద్దాం, అన్వేషించుకుందాం. దేవుని కృపకు మనమందరం పాత్రులుగా మార్చబడదుముగాక. అక్కడ అంటున్నాడు, తన శరీరంలోనంట మాంసం అంతా క్షీణించిపోయినప్పుడు వచ్చిందంట ఆ ఆలోచన ఆయనకి. శాంసోన్కి ఎప్పుడు వచ్చింది చెప్పండి బుద్ధి అంటే, ఇంకా అంతా అయిపోయిన తర్వాత. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు వచ్చింది బుద్ధి అంటే, అంతా అయిపోయిన తర్వాత. పెద్దోళ్ళు భలే సామెతలు చెప్తుంటారండి, సవరం అయితే కానీ కొంతమందికి అంతే. సో నేనంటాను, ఉపదేశం చాలా గొప్పది, వాక్యంకి చాలా విలువ ఇచ్చారు. బైబిల్లో సేవకుల్ని ఏమని పిలిచారు తెలుసా? వాక్య సేవకులు అని పిలిచారు. అంటే వాక్యానికి మనం అంత విలువ ఇవ్వాలి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రక్కన పెట్టి త్రోసివేస్తామో అప్పుడే సమస్య అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. వాక్యానికి విలువిచ్చినంతసేపు నీ ఆత్మీయ జీవితం ఎంతో అద్భుతంగా కట్టబడతావు. ఓ చిన్న మాట మీకు చెప్తాను, పరిశుద్ధ గ్రంథాన్ని లోంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని, వాక్యాన్ని పాటించినంతసేపు చాలా బాగున్నారు. వాళ్ళు వాక్యం మాకు అక్కర్లేదని వాక్యాన్ని పక్కన పెట్టినప్పుడే వాళ్ళ ఆత్మీయ జీవితం పాడవుతూ వచ్చింది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో వాళ్ళ గురించి చదివిస్తాను. 13వ అధ్యాయం 46వ వాక్యంలోకి చూడండి ఒకసారి. వారి గురించి భక్తులు మాట్లాడుతున్న అపోస్తుల కార్యాల గ్రంథం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా నిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఓకే, అయినను మీరు దానిని త్రోసివేసి. ఏం చేశారంటే వాళ్ళు, దేవుని వాక్యం మీకు చెప్పడం చాలా అవసరమే, కానీ మీరు ఏం చేశారు తెలుసా?
చదువమ్మా, చదువు. మీరు దానిని త్రోసివేసి మ్మ్. మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు మీరు అపాత్రులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొంటున్నారు. నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు గనుక ఇదిగో మేము మేము అన్యజనుల అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. అంటే దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని వాక్యాన్ని మీకు మొదట బోధించాను. పౌలు బర్నబాలు చెప్తున్న మాటలు ఇవి. ధైర్యంగా వాళ్ళు బోధించారు, కానీ వాళ్ళు మాత్రం ఆ వాక్యాన్ని అక్కడ ఉన్న ప్రజలు త్రోసివేశారు. ఇప్పుడు పౌలు బర్నబా ఏమి నిర్ణయం తీసుకున్నారంటే, మీకు చెప్పడం కన్నా అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి 4 మాటలు సువార్త చెప్తే ఎంతైనా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే మీరు వాక్యం వింటున్నారు కానీ త్రోసివేస్తున్నారు అని దైవజనుడు వేదనతో ఆ మాటలు చెప్తున్నాడు. ఆ మాటకు వస్తే మన సంగతి ఏంటి చెప్పండి? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, అన్యజనులే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. విశ్వాసుల కన్నా అన్యజనులే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కొన్ని నిష్టలు ఉంటాయి, ఎంతైనా నిష్టగా భక్తి చేస్తూ ఉంటారు. ఆ నిష్టలో ఉన్నంతసేపు చాలా కరెక్ట్గా ఉంటారు. నేను అంటున్నాను, మీ ఆత్మీయ జీవితంలో వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మీరు వాక్యాన్ని త్రోసివేస్తున్నారు? ఇది నాకు కాదులే అనుకుని ఎన్నిసార్లు వాక్యానికి అవిధేయులుగా జీవిస్తున్నారు? ఈ రాత్రి మరలా శుద్ధి చేసుకుని పరిశుద్ధపరచబడి యేసయ్య వెలుగులో మనమందరం దర్శించబడుదుముగాక. ఉపదేశం అనే వాక్యాన్ని ఎప్పుడు త్రోసివేయకూడదండి. ఎందుకు త్రోసివేయకూడదో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. చేతుల పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, అరే బాబు ఇప్పుడు కాకపోతే ఎప్పుడురా నువ్వు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతావు నువ్వు? ఎంజాయ్ చేయాల్సింది ఇప్పుడే టైం. ఇంకా సైతాన్ గాడు ఇచ్చే ఆలోచన ఎట్టుంటుందంటే, ఇదిగో యవ్వన కాలం అనేది ఐస్ క్రీమ్ లాంటిది, త్వరగా కరిగిపోతుంది. ఒరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తాగుతావురా నువ్వు? చూడండి, కొంతమంది నామకార్థ క్రైస్తవ్యం, వాళ్ళు భక్తి మామూలుగానే ఉంటుంది, అలవాట్లు కూడా మామూలుగానే ఉంటాయి. అంటే వాక్యాన్ని వింటారు వాళ్ళు, కానీ ఆ అలవాటు దగ్గరికి వచ్చినప్పటికీ ఆ వాక్యాన్ని అలా త్రోసివేస్తారన్నమాట. ఇప్పుడు తాగకపోతే ఎప్పుడు తాగుతారో నీవు అని పాస్టర్ గారండి, కనీసం పండగ పూట కూడా తాగకూడదండి. ఏమంటే జీతం ఇచ్చినప్పుడు కూడా తాగకూడదండి. అంటే వాళ్ళ వాక్యాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నారు చూడండి. కొంతమంది చాలా సీనియర్ క్రైస్తవులు ఉంటారండి, పాస్టర్ గారు జనరల్ నాలెడ్జ్ కోసం కూడా సినిమాలు చూడకూడదండి. ఏ నాలెడ్జ్ వస్తా చెప్పండి? జనరల్ నాలెడ్జ్ అంట. అంటే వాళ్ళ వాక్యాన్ని ఎంత ఈజీగా త్రోసివేస్తున్నారు చూడండి. అందుకనే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఉపదేశం ఎప్పుడు మారదు. మీ హృదయంలో గొప్ప ఆలోచన దేవుడు పుట్టించునుగాక. నేను ఆలోచించాను, ఎందుకు విశ్వాసుల కుటుంబాల్లో ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా దేవుడు ఎందుకు కార్యం చేయటం మొదలు పెట్టట్లేదు అంటే, బైబిల్లో ఒక ఆన్సర్ దొరికింది నాకు. చదువుదామా? ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వినక, నేను చెప్పిన బోధ మీరేమి వింటలేదు, త్రోసివేసిరి. నేను గద్దింపక లోబడకపోతే, నేను గద్దించినప్పుడు మీరు అస్సలు లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఎవరు అంటున్నారు ఈ మాట? ఒకసారి చదువుకుంటూ వెళ్ళక్క. మీకు భయం వచ్చినప్పుడు ఫాస్ట్గా గట్టిగా నేను గుండెల్లో గుచ్చుకునేటట్లుగా, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. ఏమండి, ఎవరైనా అపాయం కలుగుతుందని చదువుతానక్క. అపాయం కలిగినప్పుడు ఎవరైనా నవ్వుతారా చెప్పండి? అయ్యో అంటాం కదా. ఆపద వచ్చినప్పుడు అయ్యో అనుకుంటాం కదా.
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను అంటాడు. కంటిన్యూగా మీరు అందరూ ఓపెన్ చేసి ఆ బైబిల్ ఒకసారి నేను చదువుతూ ఉంటాను, మీరు చూస్తూ ఉండాలి. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. మీకు భయము తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అప్పుడు వారు నన్ను గుచ్చి మొరపెడతారు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యను. నన్ను శ్రద్ధగా వెదుగుతారు కానీ నేను వారికి కనపడను. చూడండి, ఆ సందర్భాలన్నీ చెప్తా ఉంటుంటే అక్కడ ఆ పై వచనాలకు వచ్చినప్పటికి చూస్తే, నేను చెప్పిన బోధ వాళ్ళు త్రోసివేశారు, వినలేదు నా మాట. అంటే ఉపదేశానికి ఎంత విలువిచ్చాడో చూడండి దేవుడు. కొన్నిసార్లు నీకు ఆపద కలుగుతుంది, కొన్నిసార్లు నీ కష్టాలు ఎదురవుతున్నాయి, అయినా దేవుని దగ్గర నుంచి ఏమీ స్పందన రావట్లేదేంటి? దేవుడు ఏమీ నీకు సహాయం చేయట్లేదు ఏంటి అంటే, అక్కడ చెప్తున్న మాట, బోధకుల మాటను నువ్వు త్రోసివేసేసావు. సేవకులు చెప్పిన మాట నాకెందుకులేని ప్రక్కన పెట్టేశావు. అందుకనంట నీకు అపాయం వస్తున్నప్పుడు, నీకు కష్టం వస్తున్నప్పుడు, నీకేదైనా ఇబ్బంది వచ్చి దేవుని పాదాల దగ్గర మొరపెడుతున్నా దానికి ఆన్సర్ ఎందుకు రావట్లేదంటే, ఉపదేశాన్ని నువ్వు త్రోసివేసావు అంటున్నాడు ప్రభు. ఈ రాత్రి మీరు ఆలోచించండి, ఎంతకాలంగా మీరు ప్రార్థన చేస్తున్నా ఎందుకు దేవుని దగ్గర నుంచి సమాధానం రావట్లేదు? దేవుడు ఏమైనా అన్యాయస్తుడో చెప్పండి? దేవుడు అన్యాయం చేయుట అసంభవం, నువ్వు కల్లో కూడా అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు నీకు అన్యాయం చేయడు. మరి ఎందుకయ్యా నేను చేసిన ప్రార్థనకు సమాధానం రావట్లేదు అయ్యగారు అని అంటే, ఒకటే రీజన్, నువ్వు ఉపదేశాన్ని వింటున్నావు కానీ విన్న ఉపదేశాన్ని త్రోసివేస్తున్నావు. అందుకు నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏమి పెద్దగా పట్టించుకోవట్లేదు. చూడండి, మీ ఇంట్లో భర్త మిమ్మల్ని ఏమి పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకోండి, మీకు ఎంత బాధ కలుగుతుంది? మీ భార్య ఏమి పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకో, మీకు ఎంత బాధ కలుగుతుంది? మీ మనసు ఎంత నొచ్చుకుంటుంది? మీకు కావలసిన వాళ్ళే సరిగ్గా ఏమీ హెల్ప్ చేయట్లేదు అనుకోండి, మీ హృదయం ఎంత బాధపడుతుంది? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారండి, కావలసిన వాళ్ళు బంధువులే హాస్పిటల్లో ఉన్నారు, చాలా సివియర్ కండిషన్లో ఉన్నారు. వాళ్ళు నీ బంధువులే అయినా ఏ మాత్రం కూడా నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళతో నాకు ఏం పని లేదు అనే కదా. అలాగే దేవుడు కూడా నీకెంత ఆపద వస్తున్నా, నీకెంత కష్టం వచ్చినా ఏమి ఆయన దగ్గర నుంచి కనీసం రిప్లై కొంచెం కూడా రావట్లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాక్యాన్ని త్రోసివేసావు అంటున్నాడు ప్రభు. ఒక నిమిషం మీరు మనసు పెట్టండి, ఏ వాక్యాన్ని ఇంకా పాటించకుండా మీరున్నారు? దేవుడు చెప్పిన ఆ 10 ఆజ్ఞలు ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ ఆజ్ఞ ఎంత పాటిస్తున్నావు? ఏ రూపాన్ని చేసుకోకూడదు, నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇవి ప్రభు చెప్పిన మాటలు కదా, ఎంత పాటిస్తున్నాము? అబద్ధం ఆడొద్దు. అసలు నోరు తెరిస్తేనే మంచిని ఆడినట్లుగా, మంచిని తాగినట్లుగా క్రైస్తవుల్లో కూడా చాలామంది అబద్ధకోరులు ఎక్కువైపోతున్నారు కదా. అందుకేనేమో దేవుడు మనకి ఆయన సహాయం చేయట్లేదేమో. ఒకసారి ఆలోచించండి, మనసు పెట్టండి. దేవుని వాక్యాన్ని మనం త్రోసివేయటం వల్లే కదా దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం రావట్లేదు. ఈ రాత్రి హృదయ గుండె లోతుల్లోంచి ఈ మాట ఆలోచించండి. అవును కదా ప్రభువా, ఎందుకు ఈ సమస్యకి నాకు పరిష్కారం దొరకట్లేదయ్యా అంటే, వాక్యం అనే ఉపదేశాన్ని త్రోసివేస్తున్నాం. బైబిల్లో కొరింథీ సంఘం ఉంది. చెప్పండి, ఏ సంఘం చెప్పండి? అసలు కొరింథీ సంఘం గురించి చెప్పాలంటే, వాళ్ళంట ఉపదేశంలో ఐశ్వర్యవంతులైన సంఘం అంట. సంఘం డబ్బులో ఐశ్వర్యవంతులు కాదంట, వాళ్ళు పేరులో
ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చిన వాళ్ళు కాదంట. ఆ సంఘానికి పౌలు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఆ సంఘాన్ని గురించి పౌలు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, కొరింథీ సంఘం ఉపదేశంలో ఐశ్వర్యవంతులైన వాళ్ళు. అంతేనా? ఇంకా పౌలు చెప్తాడు ఆ సంఘం గురించి, నా రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం. ఎంతమంది ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి, ఒకసారి చేతులు ఎత్తండి. అయ్యో అప్పుడేనండి కూతురు పెళ్ళి చూడాలండి అయ్యగారు, ఇల్లు కట్టాలండి అయ్యగారు, బ్యాంకులో ఇంకా బ్యాలెన్స్ ఉందండి త్వరగా అవ్వాలండి, ఆ లోన్ మొన్న నుంచి శాంక్షన్ అవ్వట్లేదండి బాబు, తిప్పేస్తున్నారండి బాబు, అది అవ్వాలండి. ఆ సంఘం అలా కాదంట. ఎప్పుడు వస్తావు ప్రభువా? యేసురాజు రాజుల రాజై వచ్చేసే, ఇంకా త్వరగా వచ్చుచుండే. మీ నోరు ఖాళీగా ఉండకూడదు, మీ చేతులు కూడా ఖాళీగా ఉండకూడదు. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై చప్పట్లు. త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. పాడదాం. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. భయము లేదు జయము మనకి, భయము లేదు జయము మనకి. విజయ గీతం పాడెదము, విజయ గీతం పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే. హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా. మీరు బాధతో పాడుకున్నారు, వాళ్ళు అలా బాధతో పాడుకోవట్లేదు, కానీ ఎప్పుడు వస్తావు ప్రభా అని ఎదురు చూస్తూ పాడుకుంటారు. ఎప్పుడు వస్తావు ప్రభా అని ఎదురు చూస్తూ పాడుకుంటున్నారు వాళ్ళు. కొరింథీ సంఘం ఉపదేశంలో ఐశ్వర్యవంతులు, అట్ ద సేమ్ టైం ప్రభువు రాకడ కోసం ఎదురు చూస్తున్న గుంపు అంట వాళ్ళు. ఇంత జెన్యూన్గా ఉన్న సంఘంలో గురించి పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇంత పర్ఫెక్ట్గా ఉన్న సంఘంలో కూడా లోపాలు కనబడుతున్నాయి. చూడండి ఎంత లోపం గురించి మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో, ఆ మాటలు చూడండి, ప్రతి విషయం అంటే ఏంటంటూ చెప్తున్నాడు. అనగా సమస్త విధములైన ఉపదేశములోనూ ఐశ్వర్యవంతులయ్యారు. గనుక ఆ ఏ కృపావరంలో కూడా లోపము లేక ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంతం వరకు మిమ్మల్ని స్థిరపరచాలని నా ప్రార్థన. ఏమండి పౌలు గారు ఆ సంఘం గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మీరు ఇలా నోట్ చేసుకోండి, ABC అని నోట్ చేసుకోండి. ఆ సంఘం ఎలా ఉందంటే ఉపదేశంలో ఐశ్వర్యవంతులు. నెక్స్ట్ బి కృపావరాలలో ఏ లోపం లేనోళ్ళు అంటాడు. అంటే 9 కృపావరాలు కూడా ఎక్కడున్నాయి చెప్పండి?
బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ప్రవచనాలు, వివేచన వరం, స్వస్థత వరం అన్నీ ఉన్నాయి ఆ సంఘంలో. కృపావరంలో కూడా లోపం లేని సంఘం ఆ సంఘం. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం. ఇంత జెన్యున్గా ఉన్న సంఘంలో కూడా వాళ్ళు ఎంత ఉపదేశంలో కట్టబడిన సంఘం కూడా ఎలాంటి స్థాయికి వచ్చిందో పౌలు బాధపడుతూ చెప్తున్నాడు. వాళ్ళకి ఆ సంఘానికి ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఆ సంఘంలో ఫేవరెట్స్ ఎక్కువ అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ గట్టిగా చేతులు ఎత్తి తల్లిలో చెప్పండి. మీలో కూడా చాలామంది ఫేవరెట్స్ ఉంటారు. ఆ సంఘానిలో ఫేవరెట్స్ ఎక్కువ అంట, ఫ్యాన్స్. సినిమా వాళ్ళు కొంటారు చూసారా, అలాగ సంఘంలో కూడా ఫేవరెట్స్ తయారైపోయారు ఇప్పుడు. మీరెవరయ్యా? మేము పౌలు బ్యాచ్, ఆయన వాక్యం చెప్తేనే వింటాం మేము. వాళ్ళ ఫేవరెట్స్. మీరెవరు బాబు? మేము అపోలో బ్యాచ్. పౌలు అంటాడు, అసలు పౌలు ఎవరు, అపోలో ఎవరు? నాటినోళ్ళలోని ఏమీ లేదు. చెప్పండి. నీరు పోసినోళ్ళు కూడా ఏమీ లేదు. వృద్ధి చేసేది దేవుడు కదా. సంఘం ఎప్పుడు అలా కట్టబడాలండి. వ్యక్తుల మీదకి మన ఫోకస్ వెళ్ళకూడదు. అలా వెళ్ళిందంటే మనలో లోపాలు కనబడుతున్నట్లే. ఆ సంఘం గురించి పౌలు మాట్లాడుకుంటూ వస్తూ, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారులుగా మారిపోతున్నారా అన్నాడు ఆ సంఘాన్ని గురించి. ఈ రాత్రి ఏ విధము చేతనైనా ఉపదేశాన్ని మాత్రం త్రోసివేయొద్దు. పరిశుద్ధాత్ముడు మనలందరినీ ఉపదేశంలోని అంతము వరకు స్థిరపరచునుగాక. కొన్నిసార్లు గద్దించాడు సేవకుడు, ఇలా అనుకోవాలి మీరు దావీదులాగా. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, ఇట్టి అభిషేకాన్ని నేను చెప్పండి త్రోసివేయను అంటున్నాడు ఆయన. కొన్నిసార్లు గద్దించే మాటలు మనకు వచ్చినాయి అనుకో, హెచ్చరించే మాటలు మనకు వచ్చినాయి అనుకోండి, అది మనం త్రోసివేయకూడదు. ఇప్పుడు దావీదుని నాతాను ప్రవక్త, ఆ మనుష్యుడు నీవే అన్నాడు, గద్దించాడు. దావీదుకి రాజుగారు కాబట్టి ఏమైనా చేసే అధికారం ఆయనకుంది. ఆయన స్టేటస్ ఏంటని అనుకోలేదు. నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, ఈ అభిషేకాన్ని నేను త్రోసివేయకూడదని లోబడ్డాడు. ఎంతమంది ఉపదేశంలో కట్టబడతారో, గద్దింపు మాటలకి లోబడతారో వాళ్ళు అంతవరకు స్థిరపడతారండి. యేసయ్య కృప వారి మీద హెచ్చుగా ఉండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనండి. నేను ఈ మధ్య కాలంలో 2 రోజులు మీటింగ్స్కి వెళ్ళాను. పాలకోళ్ళ దగ్గర మీటింగ్స్కి వెళ్ళాను. 2 రోజులు ఉన్నాను అక్కడ. అక్కడ సంఘాన్ని గురించి నేను విన్న మాటలు ఎంత, 2 సంఘాలు కూడా, 2 ఐపీసీ సంఘాలు, 2 పెంతుకోస్తు సంఘాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అసలు వాళ్ళ సంఘానికి ఢిల్లీ నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, వైజాగ్ నుంచి పెద్ద పెద్ద సేవకులు అందరూ వచ్చి వాక్యాలు బోధించారంట అక్కడ. ఇక ప్రపంచంలో వాడబడుతున్న సేవకులు అందరూ వచ్చారంట ఆ సంఘానికి. ఇక పెద్దోళ్ళు కూడా వచ్చారంట అక్కడికి. ఆఖరిలో మేము వెళ్ళేటప్పుడు మాకు భోజనం పెట్టి ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు చెప్పిన మాట, అయ్యగారు మొత్తం ప్రపంచ దేశాల్లో వాడబడుతున్న వాళ్ళందరూ 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అంట. 25 ఆ సేవ కట్టబడి 25 ఏళ్ళు అయిందంట. 25 years. అంతగా అభివృద్ధి చెందిన సంఘాలు. అయితే ఆఖరిలో మేము వచ్చేటప్పుడు వారు మాతో చెప్పిన మాటలు, మాకు భోజనం పెడుతున్న ఒక సంఘ పెద్ద వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు నాతో పాటు, అయ్యగారు ఈ సేవ ప్రారంభం నుంచి మా నాన్నగారు ఉన్నారండి, ఈ సంఘం స్టార్టింగ్ నుంచి కూడా మా నాన్నగారు ఉన్నారు, మేము చిన్న పిల్లలం అప్పుడు. మొన్నే ఆ పిల్లోడికి డిఎస్సి దాంట్లో జాబ్ వచ్చిందంట. మరీ అంత తొప్పునాసనం ఉండకూడదండి బాబు, హల్లెలూయా స్తోత్రం చెప్పాలి కదండి.
చిన్నప్పటి నుంచి ఉన్నారంట, ఆ సేవ ప్రారంభం నుంచి ఉన్నారంట వాళ్ళు. ఆ ఆఖరిలో చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యగారు దేవుడే మాతో మాట్లాడాడు అయ్యగారు. ఎంతమంది వచ్చి మాట్లాడినా మేము విన్నాం, కానీ ఈరోజు కూడా మాతో మాట్లాడాడు. నేను వారిలో చూసింది ఏంటంటే, మోకరించండి అంటే మోకాళ్ళు వేయటం, ప్రార్థన అంటే ఇంకా కన్నీళ్లతో ప్రార్థన చేయటమే. అంత పశ్చాత్తాపం చూశాను. మరి దేవుని సేవకుడిగా ఈ రాత్రి మీతో చెప్తున్నాను, మీలో ఎంత పరివర్తన వస్తుంది? వినీ కొలది ఇంకా కఠినం చేసుకుంటున్నామా? వినీ కొలది ఇంకా సాఫ్ట్గా మారుతున్నామా? ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అలాగ ఉపదేశాన్ని ఎప్పుడు త్రోసివేయకుండా సరి చేసుకుందాం. ప్రభు కృప మన మీద ఉండునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి మీకోసం ప్రార్థన చేస్తాను. రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయం 14వ వాక్యం చూస్తారా? రాజుల మొదటి పుస్తకం 19 and 14. అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, ఇశ్రాయేలీల వాళ్ళు నీ నిబంధనని త్రోసివేసి నీ బలిపీఠాలని పడగొట్టి. చాలు. మూడవదిగా నిబంధన అనండి, గట్టిగా చెప్పండి, నిబంధన. సో మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రెహబాబు అనే రాజు పెద్దల ఆలోచన త్రోసివేశాడు, అందుకే రాజ్యం నిలబడలేదు. ఈరోజు దేవుని పిల్లలని పిలువబడుతున్న వాళ్ళు ఏమేమి త్రోసివేస్తున్నారో కొన్ని మాటలు మీకు చెప్పుకుంటా వస్తున్నాను. అందులో మూడోది ఏంటంటే నిబంధన త్రోసివేస్తున్నారంట. నిబంధన అంటే కమిట్మెంట్. దేవునితో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు లేదా వాక్యం ఏం చెప్తుంది, మనము ఎలాగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాం, వాటిని ఎట్టి పరిస్థితిలో త్రోసివేయకూడదట. చూడండి, ఒక ఇల్లు కట్టేటప్పుడు తాపి మేస్త్రి, ఆ ఓనర్ గారు అడుక్కి ఇంత అయితేనే కడతాను అని ఒక బాండ్ పేపర్ మీద రాసుకుని వాళ్ళ సంతకాలు పెట్టుకుని లాస్ట్లో అమౌంట్ ఎప్పుడెప్పుడు ఇస్తారో ఇంత అని చెప్పుకుంటారు వాళ్ళు. వారానికి ఇచ్చేసేటట్లు, లేకపోతే ఇంత అమౌంట్ అని ఇచ్చేసేటట్లు ఉంటుంది వాళ్ళకి. స్థలం కొనుక్కునేవాళ్ళు అమ్మేవాళ్ళకి మధ్యలో కూడా కమిట్మెంట్ ఉంటుంది. ఇక్కడే బైపాస్ రోడ్లో మేము అద్దెకుండేవాళ్ళం దగ్గరలో. నాకు తెలిసిన మేస్త్రి గారు ఒక ఆయన జస్ట్ అక్కడే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, 3 స్టేర్లు బిల్డింగ్ కట్టారు. వాళ్ళ పై ఆఫీసర్ గారి ద్వారా వచ్చిందంట బేరం. ఎవరైనా మంచి మేస్త్రి ఉంటే చూడండి అంటే ఎవరో చెప్తే మొత్తం మీద ఆ బేరం వచ్చింది. చాలా ఎంత కాంట్రాక్ట్ ఒప్పుకున్నారయ్యా అని అడిగాను. ప్రార్థన చేయండి, ప్రతి పని చేసుకున్నప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉండేవాడు అన్నమాట. ఇలా కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను అయ్య గారు, ప్రార్థన చేయండి. సరే, నాకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరికి సరిగ్గా జీతాలు ఇవ్వలేదండి బాబు. ఆ పెయింటింగ్ వర్క్ చేయించారండి, ఆ పెయింటింగ్ వర్క్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆ టైల్స్ మేస్త్రులు ఉన్నారండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదండి. ఈ సెంటరింగ్ మేస్త్రులు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదండి. అందరూ పని చేయటం, అందరూ తిట్టుకోవటమేనండి పాస్టర్ గారు. అందరూ పని చేయడం, అందరూ తిట్టుకోవటమే, ఎవరికి డబ్బులు సరిపెట్టలేదండి. ఓపెనింగ్ అయిపోయి సంవత్సరం అయిపోయింది కానీ డబ్బులు ఇవ్వలేదండి అయ్య గారు. నేను అన్నాను, మరి మీరు కమిట్మెంట్ రాసుకోలేదండి, పేపర్ బాండ్ మీద రాయలేదా అని అడిగాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, తెలిసిన వాళ్ళే కదండి రాసుకోలేదండి అన్నాడు. అది కమిట్మెంట్ లేదు కాబట్టి అలాగైంది. సో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలంట నిబంధన త్రోసివేశారంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఎన్నిసార్లు తీర్మానం చేసావు దేవుని దగ్గర, ఉపవాసం ఉంటానయ్యా ఒక్క పూటైనా అని? మరి ఎన్ని రోజులైంది ఉపవాస ప్రార్థనకు వచ్చి, ఉపవాసం ఉండి ఒక్క ఆదివారం కూడా మా అన్న ప్రభా అని ఎన్నిసార్లు నువ్వు నిబంధన చేసావు దేవుని దగ్గర? ఎన్ని వారాలు ఎగ్గొట్టేశారు ఆలోచించండి. గుడికి వస్తాను ప్రభా, పరిచర్య చేస్తాను ప్రభా,
నా బాధ ఏంటంటే ఎప్పుడు చేసిన వాళ్ళే చేస్తూ ఉంటారు పరిచర్య. ఆ వంటల దగ్గర, పొయ్యి దగ్గర ఎప్పుడు చేసిన వాళ్ళే తప్ప కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి కనపడతారేమో చూద్దాం అనుకుంటే పొరపాటున రారు. పాటల పాడినోళ్ళే పాడతారు, పాడిందే పాటరా పాసిపోళ్ళు దాసిరా బాబు అని ఎప్పుడు ఇంకా వాళ్ళే కనపడుతున్నారు. ప్రార్థన మైక్ మీలో ప్రేరేపించిన వాళ్ళు ప్రార్థన చేయండి అమ్మంటే చేసిన వాళ్ళే చేస్తారు, కానీ కొత్త వాళ్ళు ప్రార్థన చేయడానికి రారు. కానుక దేవుడికి ఇచ్చేది ఎప్పుడు ఇచ్చినోళ్ళే. మరి ఎప్పుడు వస్తుంది నీకు నిబంధన? ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతుంటుంటే ఒక మాట గుర్తొచ్చింది చూడండి. 78వ కీర్తన 36వ వాక్యం చూడండి. వాళ్ళ నిబంధన గురించి మాట్లాడుతున్నారు అక్కడ. 78వ కీర్తన 36వ వాక్యం చూడాలి, త్వరగా చూడాలి. అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరంగా లేదు. ఆయన నిబంధన వారు నమ్మకంగా, ఆ మాట టిక్ చేసుకోండి, నమ్మకంగా ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు నమ్మకంగా గైకొనలేదంట. ఈ రాత్రి మరి దేవునితో చేసుకున్న నిబంధన, ప్రత్యేకంగా విశ్వాస జీవితంలో కొన్ని కమిట్మెంట్కి వస్తూ ఉంటాం మనం. కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రభా ఈ సమస్య నుంచి నాకు గట్టెక్కేతే. ఏ సమస్య అది? ఒక సమస్యలో వాళ్ళు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభా ఈ సమస్యకి నాకు గట్టెక్కేస్తే నేను ఇలా ఉంటానయ్యా అంటారు. ఆ సమస్య గట్టెక్కేస్తుంది, ఆ గట్టు మీద ఏళ్ళు కూర్చుంటారు, అన్నీ బాగుంటాయి, కానీ ప్రభువుతో చేసుకున్న నిబంధన మాత్రం మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతారు. ఇప్పుడు చూడండి, చాలామంది ప్రభా దేవుని దగ్గరికి వచ్చిన ప్రారంభ రోజులు ఎలా ఉంటాయంటే, యేసయ్య మగపిల్లోడిగిని పుట్టాడంటే ఏం చేస్తావయ్య నువ్వు? మగపిల్లోడిగిని పుట్టాడంటే నేను ఖచ్చితంగా సేవకి ఇచ్చేస్తాను ప్రభా అంటారు. ఒక మగపిల్లోడు కాదు, 3 మగపిల్లలు పుడతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కానీ సేవకు మాత్రం ఇవ్వరు. గుడ్డు ఇచ్చేస్తారండి, గుడ్డు. ఆ గుడ్డు ఎంతసేపు ఉంటుందండి బాబా? నీ పిల్లల్ని దేవుని సేవకి ఇస్తాను అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి, వాళ్ళకి దేవుని పని ఉంది. నువ్వు చేసుకున్న నిబంధన ఒకవేళ మీరు ఆదివారం, నేను ఉద్యోగస్తులకి ఈ మాట చెప్తాను, మీకు దొరక్క ఆదివారమే సెలవు వస్తుంది. మొదట ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు అడుగుదాం అనుకుంటాను. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడికి స్తోత్రం. ఆదివారం అంటే మాకు బోల్డ్ పనులు ఉంటాయని మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు అయ్యారు. ఏమండి, రాక మీకు వచ్చిందే ఒక్క ఆదివారం సెలవు కదా. ఈ వారం అంతా మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి గవర్నమెంట్ జాబ్ మంచిగా చేస్తున్నారు. మరి పరలోక గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు చేస్తున్నారు చెప్పండి? భక్తి సింగ్ సహవాసాలని ఈ విషయంలో మెచ్చుకోవచ్చండి. వాళ్ళు ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే ఇంకే పని పెట్టుకోరు, దేవుని పనే చేయాలనుకుంటారు. వాళ్ళు కుటుంబ సమేతంగా చేస్తూ ఉంటారు. మనం కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం కానీ చేయలేకపోతున్నాం కదా. ఈ రాత్రి అడగండి దేవుని దగ్గర, ప్రభా నిబంధన విషయంలో చాలాసార్లు నేను త్రోసివేశాను ప్రభా. ఇంకో మాటలో చెప్పాలంటే, మీ హెల్త్ కండిషన్, ఆరోగ్య సమస్య మీకు వచ్చినప్పుడు, ఆ అనారోగ్య సమస్య మీకు వచ్చినప్పుడు, ఆ హాస్పిటల్లో ఆ మంచం మీద మీరు తీసుకున్న నిబంధన మీకు గుర్తుందా? చాలా సివియర్ కండిషన్కి వెళ్ళిపోయినప్పుడు డాక్టర్ గారు ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు దేవుని దగ్గర తీసుకున్న నిబంధన మీకు గుర్తుందా? ఆలోచించండి. లేకపోతే ఇల్లు లేదు, దేవుడి దయ వల్ల మీకు ఇల్లు ఇచ్చినప్పుడు దేవుని దగ్గర ఏమని నిర్ణయం తీసుకుని, ప్రభా నాకు ఇల్లు ఇస్తే రోజు కుటుంబ ఆరాధన పెట్టేసుకుంటాను ప్రభా. ఎక్కడ? ఇంట్లో. ఎన్ని రోజులు అయిపోయి ఉంటుంది మీరు కుటుంబ ఆరాధన చేసుకుని? ప్రభా నాగీన చదువు వచ్చుంటే ప్రభా బైబిల్ 150 సార్లు దేవుడు వరకు 150 కీర్తనలు ఇప్పటికి వరకు అవ్వలేదు. ఎన్నిసార్లు నిబంధన త్రోసివేస్తున్నామండి. అందుకే శుద్ధీకరణ కూడి కంటేనే శుద్ధి చేయబడాలి, సరి చేసుకోవాలి. దేవుని కృప మీ మీద ఉండాలి. రూతు నిబంధన చూడండి, నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడికి వెళ్తే
మరణం తప్ప నన్ను ఏది వేరుపరచదు. ఎలీషా నిబంధన చూడండి, బేతేలుకి వెళ్ళినా వస్తానయ్యా, ఎరుకోకి వెళ్ళినా వస్తానయ్యా, యోర్దాను వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అసలు వాళ్ళ నిబంధన మారలేదు. ప్రభు కృప మీ మీద ఉండాలి. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఒక్కసారి 2000 చేసుకోండి. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఒక వెహికల్ మీరు కొనుక్కున్నారనుకోండి, ఒక కారు. ఇందాకే మన సంఘ బిడ్డలు ఒకరు కారు కొనుక్కున్నారు, కొత్త కారు తీసుకొచ్చారు. ప్రార్థన చేసి మీరు ఒకసారి డ్రైవ్ చేయండి అయ్యగారు. నేను వారిని అడిగాను, చెప్పారు కొన్ని విషయాలు. ఆ కారుకి సంబంధించింది దాన్ని ఏమంటారంటే ఇన్సూరెన్స్ కదన్నా, ఇన్సూరెన్సే కదన్నా. 1 ఇయర్కి చేపిస్తారు కదన్నా, ఒక 1 ఇయర్కి. తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ 2000 చేయాల్సిందే. మీరు కూడా భక్తి ఎప్పుడో అనుకున్నారు, దాన్ని అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోతుంది, మరలా 2000 చేసుకోవాలి, మరలా నూతనపరచుకోవాలి. ప్రభా, ఈ నిబంధన ప్రకారంగా నేను ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ నిబంధన అయితే నేను త్రోసివేయను ప్రభా. ఇది నీ వాక్యం, నీ వాక్యం ఏం చెప్తుందో అలాగ జీవించడానికి నేను నిర్ణయం చేసుకుంటాను. అలాంటి నిబంధన ఎవరి హృదయంలో ఉంటుందో వారు ఖచ్చితంగా దేవునికి సాక్షులుగా బ్రతుకుతారు. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నేను ముగిస్తున్నాను ఈ రాత్రి చాలా క్లుప్తంగా. రెహబాము పెద్దల ఆలోచన త్రోసివేశాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా అనేక విషయాలు త్రోసివేసేస్తున్నాం. అవేంటో ముచ్చటగా 3 మాటలు మీకు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, మంచి మనస్సాక్షిని త్రోసివేయొద్దు. నెంబర్ 2, ఉపదేశాన్ని త్రోసివేయొద్దు. నెంబర్ 3, నిబంధనని త్రోసివేయొద్దు. వాళ్ళు అలా త్రోసివేసి చాలా కష్టాన్ని, ఇబ్బందిని, నష్టాన్ని తెచ్చుకున్నారు. నీవు ఒక విశ్వాసిగా త్రోసివేసి ఇబ్బంది పడొద్దని మరొక్క మాట నీకు గుర్తు చేస్తూ, ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికంగా కట్టబడు, ఉపదేశానికి లోబడు, అలాగే మంచి మనస్సాక్షితో బలలో చేతులుంచు, అలాగే నువ్వు తీసుకున్న నిబంధన ప్రకారంగా జీవించు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. అందరిలాగే మోకరించిన చిన్న